Hello everyone, I'm Vinod Kumar, Faculty of English. In this video, we are going to discuss some of the very important questions from the point of view of IBPS PO prelims and also upcoming SBI PO prelims. So, through this video, you can learn some grammar rules. Okay, so ఇది ఐబిపిఎస్ పీఓ ఎస్బీఐ పీఓ లెవెల్లో ఈ క్వశ్చన్స్ అంటే ఇవన్నీ కూడా ఓకే ఒకసారి చూడండి అగైన్ ఎర్రర్ కరెక్షన్ క్వశ్చన్స్. సో ఇక్కడ ఏ సెంటెన్స్ హ్యాస్ బీన్ డివైడెడ్ ఇంటూ 4 parts. ది 5th part ఈస్ నో ఎర్రర్. ఓకే, సో ఏదో ఒక పార్ట్లో గ్రామటికల్ ఎర్రర్ ఉంటుంది, ఆ ఎర్రర్ ఉన్న పార్ట్ విల్ బి అవర్ ఆన్సర్. ఓకే, సో ఒకసారి చూడండి. ఫస్ట్ క్వశ్చన్ చూస్తే నీడ్లెస్ టు సే no sooner were all these large and rather expensive operations finished when the main electricity was brought in and the turbine became obsolete. ఓకే, సో ఇక్కడ చూడండి మీనింగ్ ఏంటి అని అంటే జనరల్గా మనం నో సూనర్ అనేది నో సూనర్ అనే ఫ్రేజు నో సూనర్. ఓకే, సో ఇప్పుడు ఏంటనంటే చూడండి రెండు ఈవెంట్స్ జరిగినప్పుడు ఫస్ట్ ఈవెంట్ ఓకే హ్యాపెన్స్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ది సెకండ్ వన్ అని చెప్పినప్పుడు మనం నో సూనర్ అని వాడతాం. ఓకే, సో ఇక్కడ ఏంటండి నో సూనర్ వర్ ఆల్ దీస్ లార్జ్ అండ్ రాదర్ ఎక్స్పెన్సివ్ ఆపరేషన్స్ ఫినిష్డ్. ఓకే, ఎప్పుడైతే ఇవి ఫినిష్ చేశారో ఇమీడియట్గా ద మెయిన్ ఎలక్ట్రిసిటీ వాజ్ బ్రాట్ ఇన్ అండ్ ద టర్బైన్ బికేమ్ అబ్సోలేట్ అని అంటే ఇక్కడ పని చేయకుండా అవడం అన్నట్టు. ఓకే, సో ఇది మెయిన్గా ఏంటంటే చూడండి మనకు ఇక్కడ రెండు క్లాసులు ఉన్నాయి. ఒకటి ఏంటండి నో సూనర్ వర్ ఆల్ దీస్ లార్జ్ అండ్ రాదర్ ఎక్స్పెన్సివ్ ఆపరేషన్స్ ఫినిష్డ్. క్లాస్ అంటే ఏంటో తర్వాత మీకు బేసిక్ గ్రామర్లో చెప్తాను, ఇది ఒక క్లాసు. నెక్స్ట్ ఏంటంటే ద మెయిన్ ఎలక్ట్రిసిటీ వాజ్ బ్రాట్ ఇన్ అండ్ ది టర్బైన్ బికేమ్ అబ్సోలేట్. సో ఇక్కడ ఈ రెండు క్లాసులను కలిపేది ఏంటి అని అంటే నో సూనర్, ఇంకొకటి ఏంటి కంజంక్షన్ ఏం వాడుతున్నాం ఇక్కడ వెన్ అనేది వాడుతున్నాం. యాక్చువల్గా ఎప్పుడైతే నో సూనర్ వచ్చిందో రెండు క్లాసులను కలిపేటప్పుడు మనం యూజ్ చేయాల్సిన కంజంక్షన్ ఏంటి అని అంటే వెన్ అనేది కాకుండా దాన్ అనేది వాడతాం. ఓకే, దాన్ అనేది వాడతాం. సో ఇక్కడ ఏముంది వెన్ అనేది ఇచ్చాడు. ఓకే, ఇది ఫస్ట్ పార్ట్, ఇది పార్ట్ బి, ఇది ఏంటండి ఇక్కడ యాక్చువల్గా పార్ట్ సి ఇది. ఓకే, ఇది పార్ట్ సి. సో ఎక్కడ ఎర్రర్ ఉంది, ఎర్రర్ పార్ట్ సిలో ఉంది. వెన్ అనేది రాకుండా ఏమని రావాలి, దాన్ అనేది రావాలి. ఓకే, అప్పుడప్పుడు ఏం చేస్తాడంటే చూడండి క్వశ్చన్లో దెన్ అని ఇస్తాడు. ఓకేనా, దెన్ అని ఇస్తాడు. కాబట్టి ఇది కూడా మనం అబ్జర్వ్ చేయాలి. ఓకే, సో ఇక్కడ వెన్ అనేది కాకుండా దాన్ అనేది రావాలి. కాబట్టి పార్ట్ సిలో ఎర్రర్ అనేది ఉంది. ఓకే, ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ టు యూ. ఐ ఆమ్ మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ plastic bags less than 50 microns thick are banned, but neither states nor the city corporations cares to enforce this rule. So చూడండి ప్లాస్టిక్ బ్యాగ్స్ లెస్ దెన్ 50 microns thick are banned, బ్యాన్ చేశారు. బట్ కానీ నైదర్ స్టేట్స్ కానీ లేదా ఏంటండి సిటీ కార్పొరేషన్స్ కానీ కేర్ చేయవు. ఎందుకు కేర్ చేయవు? టు ఎన్ఫోర్స్ దిస్ రూల్. ఈ రూల్ ఇంప్లిమెంట్ చేయడానికి వీళ్ళు కానీ కేర్ చేయడం లేదు అని అంటున్నారు. సో ఇప్పుడు చూడండి ఇక్కడ చూస్తే నైదర్ స్టేట్స్. ఓకే, మనకి ఏంటనంటే ఇక్కడ రూల్ ఏంటనంటే నైదర్ నార్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ తోటి నైదర్ నార్ తర్వాత లేదా ఐదర్ ఆర్. ఓకే, ఐదర్ ఆర్. సో సబ్జెక్టు వర్బ్ అగ్రిమెంట్ అనేది ఇంతకుముందు వీడియోస్లో చేశానండి, అవన్నీ కూడా ఒకసారి చూడండి. సో ఏంటంటే సబ్జెక్టు సింగులర్ అయితే వర్బ్ షుడ్ బి సింగులర్, సబ్జెక్టు ప్లూరల్ అయితే వర్బ్ షుడ్ ఆల్సో బి ప్లూరల్. సో ఇక్కడ ఏంటంటే చూడండి నైదర్ నార్ ఐదర్ ఆర్ వీటితోటి 2 or more సబ్జెక్ట్స్ జాయిన్ అయినప్పుడు నార్ తర్వాత కానీ ఆర్ తర్వాత కానీ వచ్చే సబ్జెక్టు ప్రకారమే మనకి వర్బ్ అనేది రావాలి. ఓకే, సో ఇప్పుడు ఇది ఏ టెన్స్లో ఉంది అని అంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంది. ఎలా తెలుస్తుందండి చూడండి ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు, స్టేట్స్, ఇంకొకరు ఎవరు, కార్పొరేషన్. ఓకే, కార్పొరేషన్స్. కేర్స్ అని ఉంది కదా, అంటే ఇప్పుడు సబ్జెక్టు చూడండి ఎవరు కేర్ చేయరు అని అంటున్నారు, స్టేట్స్ కానీ ఓకేనా, ఇంకొకరు ఎవరు నార్ సిటీ
కార్పొరేషన్స్. ఓకే, సిటీ కార్పొరేషన్స్. సో ఇక్కడ కేర్స్ అని ఇచ్చాడు. చూడండి, ఇప్పుడు వీళ్ళే కదా సబ్జెక్టు తర్వాత ఏమొచ్చింది, V5 వచ్చింది. సబ్జెక్టు V1 లేదా V5 వచ్చిందని అంటే అదే టెన్స్, సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఓకే, సో ఇప్పుడు మనకు సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఇక్కడ V1 అండ్ V5 రెండు వాడతాం, అంతే కదా. V1 అండ్ V5. ఈ V5 ఎప్పుడు వాడతామనంటే సబ్జెక్టు థర్డ్ పర్సన్ సింగులర్ అయినప్పుడు. ఇప్పుడు నైదర్ నార్ వచ్చిన తర్వాత ఏ సబ్జెక్ట్ను మనం కన్సిడర్ చేస్తాం, నార్ తర్వాత ఉన్న సబ్జెక్ట్ను కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు సిటీ కార్పొరేషన్స్ అనేది ఇక్కడ సబ్జెక్ట్, ఇక్కడ నార్ తర్వాత ఉంది అదే కదా. ఓకేనా, ఆ సబ్జెక్టు ప్రకారం వర్బ్ రావాలి. మరి థర్డ్ పర్సన్ సింగులర్ అయినా కేర్స్ అనేది ఏంటి, V5 అనేది ఎప్పుడు వాడతాం, థర్డ్ పర్సన్ సింగులర్ అయినప్పుడు. సిటీ కార్పొరేషన్స్ అనేది థర్డ్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. ప్లూరల్ ఓన్లీ థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడే V5, మిగతా అన్నిటికి కూడా V1 వాడాలి. ఓకేనా, కాబట్టి ఇక్కడ కేర్ అనేది V1, ఓకేనా, కేర్డ్ అనేది V2, కేర్డ్ అనేది V3 కూడా అవుతుంది, కేరింగ్ అనేది V3, కేర్స్ అనేది V5 అవుతుంది. మనకేం రావాలి, V1 రావాలి, కేర్ అని రావాలి. ఓకేనా, కాబట్టి కేర్స్ కాకుండా ఏమని రావాలి, కేర్ అని రావాలి. కాబట్టి పార్ట్ సిలో ఎర్రర్ ఉంది. మరి ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ ఏంటి అనేది మీకు బేసిక్ గ్రామర్ వీడియోస్లలో చెప్తానండి. ఆల్రెడీ కొన్ని వీడియోస్లలో ఆల్రెడీ చెప్పాను. ఇఫ్ యూ హ్యావెంట్ వాచ్డ్ దోస్ వీడియోస్ యూ కెన్ వాచ్ దెమ్ నౌ. ఐఎమ్ మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. చూడండి, ద ప్రైమ్ మినిస్టర్ హ్యాస్ గ్రేట్ పవర్ ఆఫ్ ఇంప్లిమెంటింగ్ సమ్ యూజ్ఫుల్ స్కీమ్స్. ఓకే, సో ద ప్రైమ్ మినిస్టర్ అనేది సబ్జెక్టు, సింగులర్ కాబట్టి హ్యాస్ వచ్చింది. గ్రేట్ పవర్ ఆఫ్ తర్వాత ఏం రావాలి, ఇక్కడ జెరండ్ ఫామ్ రావాలి, కాబట్టి V4 వచ్చింది. ఓకే, సమ్ యూజ్ఫుల్ స్కీమ్స్, బట్ ద మినిస్టర్స్ చూడండి ప్లూరల్ కాబట్టి హ్యావ్ వచ్చింది. ఓకే, ఈవెన్ గ్రేటెస్ట్ అబిలిటీ టు ఫాయిల్ దెమ్. చూడండి, ఇక్కడ ప్రైమ్ మినిస్టర్కు పవర్స్ ఉన్నాయి, అంతే కదా. ఓకేనా, అదొకటి. ఇంకొకటి ఏంటి, మినిస్టర్స్ ఆల్సో హ్యావ్ పవర్స్, అంతే కదా. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే ప్రైమ్ మినిస్టర్ హ్యాస్ గ్రేట్ పవర్ ఆఫ్ ఇంప్లిమెంటింగ్ సమ్ యూజ్ఫుల్ స్కీమ్స్, ఇది ఒక పవర్. ఓకే, బట్ ద మినిస్టర్స్ హ్యావ్ ఈవెన్ గ్రేటెస్ట్. ఓకే, అంటే ప్రైమ్ మినిస్టర్కు ఉన్న పవర్స్ను కంపేర్ చేసి చెప్తున్నాడు కదా ఇక్కడ. ఓకేనా, సో ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్కి పవర్స్ ఉన్నాయి, మినిస్టర్స్ కూడా పవర్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏంటి, ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి ప్రైమ్ మినిస్టర్కి ఉంటే వాటిని ఇక్కడ ఏంటంటే ఫాయిల్, ఓకేనా, డిస్ట్రాయ్ చేయడానికి ఇంకెక్కువ పవర్స్ ఉన్నాయి, ఓకేనా అని అంటున్నాడు. నెగిటివ్ వేలో ఇది ఉందన్నట్టు మనకి. ఓకే, కాబట్టి చూడండి, మనకి అడ్జెక్టివ్లలో డిగ్రీస్ ఉన్నాయి. డిగ్రీస్ ఏంటి, పాజిటివ్ డిగ్రీ, కంపారేటివ్ డిగ్రీ అండ్ సూపర్లేటివ్ డిగ్రీ. వీటి చూస్తే ఇది గ్రేట్, ఓకేనా, ఇది గ్రేట్, ఇదేంటి గ్రేటర్, ఇదేంటి గ్రేటెస్ట్, అంతే కదా. ఈ కంపారేటివ్ డిగ్రీ అనేది రెండింటి మధ్యలో కంపారిజన్ ఉన్నప్పుడు వాడతాం. ఈ సూపర్లేటివ్ డిగ్రీ అనేది మోర్ దెన్ 2 అన్నట్టు, అంటే 3 అన్నట్టు, 3 నుంచి అబవ్ అన్నట్టుగా. ఓకే, కానీ చూడండి ఇప్పుడు గ్రేటెస్ట్ అనేది ఏంటి, ఇక్కడ సూపర్లేటివ్ డిగ్రీ ఏం వాడాలి, గ్రేటర్ వాడాలి. ఓకేనా, అంటే ఈ పవర్స్కి కంపేర్ చేస్తున్నాడు కాబట్టి ఈవెన్ గ్రేటర్ అబిలిటీ అని రావాలి. ఓకే, అంటే పార్ట్ డిలో మనకి ఎర్రర్. ఓకే, ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ టు యూ. ఐఎమ్ మూవింగ్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. ది హెడ్ ఆఫీస్ హ్యాస్ ఇష్యూడ్ ఇన్స్ట్రక్షన్స్ that the performance of all zonal managers have to be assessed by a committee. చూడండి, ది హెడ్ ఆఫీస్ ఇక్కడ ఇది సబ్జెక్టు, సింగులర్ కాబట్టి హ్యాస్ వచ్చింది. హ్యాస్ తర్వాత V3 రావాలి, ఇష్యూడ్ అనేది V3. ఓకే, ఏం ఇష్యూ చేశారు, ఇన్స్ట్రక్షన్స్. ఏంటివి అవి, ద పర్ఫార్మెన్స్ ఆఫ్, ఓకే, పర్ఫార్మెన్స్ ఆఫ్ ఆల్ జోనల్ మేనేజర్స్ హ్యావ్. చూడండి, ఇక్కడ ఇది హెల్పింగ్ వర్బ్, ఓకేనా, హ్యావ్ అనేది హెల్పింగ్ వర్బ్, ప్లూరల్ కదా. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి మరి, ఇక్కడ ద పర్ఫార్మెన్స్ అనేది ఇక్కడ సబ్జెక్ట్. ఓకేనా, సబ్జెక్ట్ పర్ఫార్మెన్స్ అనేది సింగులరే కదా, సింగులర్ కాబట్టి ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది. సబ్జెక్టు ప్లూరల్ అయితే హ్యావ్ వాడతాం, సబ్జెక్టు సింగులర్ అయితే ఏం వాడాలి, హ్యాజ్ వాడాలి. ఏమొచ్చింది ఇక్కడ, హ్యావ్ వచ్చింది, అంటే ఇక్కడ మిస్టేక్ ఉంది. హ్యాజ్ రావాలి, హ్యావ్ వచ్చింది. హ్యాస్ టు బి అసెస్డ్ బై ఎ కమిటీ అని రావాలి. ఎందుకు, ద పర్ఫార్మెన్స్ అనేది ఇక్కడ సబ్జెక్టు, జోనల్ మేనేజర్స్ కాదు. ఓకేనా, జోనల్ మేనేజర్స్ యొక్క పర్ఫార్మెన్సు అని అంటున్నాడు ఇక్కడ. ఈ పర్ఫార్మెన్స్ గురించి చెప్తున్నాం, జోనల్ మేనేజర్స్ కాదు మనం. ఓకే, కాబట్టి ఏంటండి, హ్యావ్ దగ్గర హ్యాజ్ అనేది రావాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, హీ డజంట్ హార్డ్లీ నో అబౌట్ రియల్ ఫ్యాక్టర్స్ దట్ హ్యావ్ క్రియేటెడ్ మెనీ ప్రాబ్లమ్స్. సో దట్ అనేది రిలేటివ్ ప్రొనౌన్,
ఓకే, ఈ ఫ్యాక్టర్స్ గురించి చెప్తున్నాయి హ్యావ్ అనేది. ఓకే, ఇక్కడ సో చూడండి, హీ సబ్జెక్టు, డజంట్, హార్డ్లీ, నో. సో హార్డ్లీ అనేది ఇక్కడ మనకేంటండి యాడ్వర్బ్. డజంట్ అనేది అంటే డస్ నాట్ అన్నట్టు, డస్ నాట్. సో ఇక్కడ ఏంటండి, హీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి డస్ వాడతాం, నెగిటివ్లో ఉంది. నాట్ అంటే నెగిటివ్, ఓకేనా. హార్డ్లీ అనేది కూడా నెగిటివే, ఓకేనా. హార్డ్లీ అనేది కూడా నెగిటివే. ఈ యాడ్వర్బు హార్డ్లీ అయినా లేదంటే స్కేర్స్లీ అయినా ఇవి ఇంకొక నెగిటివ్ వర్డ్తోని మనం వాడద్దు, ఓకేనా. ఇది నెగిటివే, మళ్ళీ ఇది నెగిటివే అవుతుంది. కాబట్టి ఏం రావాలంటే హీ డజంట్ నో అయినా రావాలి, అంటే అక్కడ హార్డ్లీ రావద్దు. లేదంటే హీ హార్డ్లీ నోస్ అని రావాలి, ఓకేనా. ఏదన్నా ఒకటి ఇక్కడ ఉండదు. కాబట్టి ఏ పార్ట్ ఎర్రర్ ఉంది, పార్ట్ ఏలోనే మనకి ఎర్రర్ ఉంది, ఓకే. కాబట్టి ఇది పార్ట్ ఏ కంటైన్స్ అన్ ఎర్రర్, ఓకే. సో ఈ 5 క్వశ్చన్స్ అండి. యూ కెన్ లెర్న్ సమ్ రూల్స్ త్రూ దీస్ క్వశ్చన్స్. సో అప్కమింగ్ వీడియోస్లో కొంచెం హయ్యర్ లెవెల్ డిఫికల్టీస్ కూడా క్వశ్చన్స్ పోస్ట్ చేస్తాను, ఓకే. ఇఫ్ యూ లైక్ ద కంటెంట్ in this video, like the video, share this video with your friends who are preparing for the competitive exams, and also subscribe to the channel, okay. Thank you. If you have any doubt with respect to these questions, you can ask them in the comments section below. I will try to answer them, okay. Thank you.